తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనము 2 భవనంలో శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, సేవ చేసే అవకాశం ఇచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. రథ సప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. 3 నెలల క్రితం నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయడం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళను, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం. ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు. నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతాలు. కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి సిపిఆర్ గారు చెప్పారు, ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు. కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు.